ఈ రోజు గోదావరి సీరియల్ కథ విషయానికి వస్తే నిన్న శంకర్ నారాయణ వాళ్ళ కూతుళ్ళకి మనం బయటికి వెళ్దాము, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి అయితే ఆయన చెప్తాడు. సర్ప్రైజ్ ఏంటి అని చెప్పడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళంతా రెడీ అవుతూ ఉంటారు. రెడీ అయ్యేసరికి శంకర్ నారాయణ వాళ్ళ చెల్లెలు అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తుంది. దానికి ఇంకా శంకర్ నారాయణ ఉంటే మేమే వచ్చి కలుద్దాం అనుకున్నాము, మీరు వచ్చారా, రండి రండి కూర్చోండి అని చెప్పని అంటారు. ఇంకా వాళ్ళ చెల్లెలు పలకరిస్తా మేము భోజనానికి పిలవడానికి వచ్చాము అనేసరికి శంకర్ నారాయణ వాళ్ళ అమ్మ, ఇద్దరికి అమ్మ ఒకటే కదా, వాళ్ళ అమ్మ ఉండేసి ఎందుకు సంబంధం మాట్లాడడానికి వచ్చానని చెప్పచ్చు కదా అనేసి వాళ్ళ చెల్లితో అంటుంది. అనేసరికి మీరు దుబాయ్లో ఉన్నావు కదా అన్న, నువ్వు చాలా మారిపోయి ఉంటావు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పంటే, నేను ఎందుకు మారుతాను, అక్కడ ఉన్నా కానీ నా కుటుంబాన్ని చూసుకుంటా ఉన్నది కదా, అతని పేరు మురళి, చూసుకుంటున్నది కదా మురళియే కదా, నేను ఎందుకు మారుతాను, మారను నేను, ఇప్పుడు ఆ మురళికి చేస్తే నా కూతురు బాగుంటుందని చెప్పి నాకు తెలుసు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన కూతురు అలకానందకైతే ఆ సంబంధం ఇష్టం ఉండదు, పెళ్లి కూడా అంతగా ఇష్టం ఉండదు. అందుకని వచ్చేసి అతన్ని పక్కకి పిలుస్తుంది. బావే కదా, బాబా మాట్లాడాలి రా అని చెప్పి పక్కకి పిలుస్తుంది. పక్కకి పిలిచిన తర్వాత అతను ప్రేమగా మాట్లాడుతుంది అని చెప్పేసి దగ్గరికి పోతాడు. ఏంటి చెప్పు అనేసరికి ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో ఇండైరెక్ట్గా ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ ట్రైన్లో పోవాలనుకుంటున్నాను, సెకండ్ క్లాస్ ట్రైన్లో పోలేను కదా అని చెప్పేసి అంటుంది. అతనికి ఈ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనేది అర్థం కాదు. నా ప్రొఫైల్ కొంచెం రిచ్గా ఉండాలనుకుంటున్నాం కానీ లోగా ఉండడానికి ఇష్టం లేదు కదా అంటే, పాపం అతనికి అర్థం కాదు. అతను ఒక టైలరింగ్ అనమాట, మిషన్ కుట్టుకుంటా ఉంటాడు, అంతగా ఏమీ తెలియదు తనకి. అర్థమైంది, మనకి పెళ్ళైన తర్వాత మనము హనీమూన్కి అలా పంపిస్తారు కదా, నేను నిన్ను ఫస్ట్ క్లాస్ ట్రైన్లోనే తీసుకుపోతాను అని చెప్పంటాడు. ఓరే ఇట్లా అర్థమైందా అనేసి అనుకుంటుంది. అంతలోపల అది వాళ్ళ చెల్లెలు చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం సైడ్లో నిల్చుకొని చూస్తుంటుంది. జాను వినేసి ఏం పూర్తిగా పెళ్ళి ఇష్టం లేదని చెప్పబోతున్నదేమో అనేసి గబగబ వచ్చి అక్క నేను చెప్తానక్క నువ్వు వెళ్ళు అని చెప్పనంటుంది. అంతలోప్పుడు అతనికి చెప్తుంది, ఇలా వచ్చావు కదా నువ్వు తాంబూలాలు తీసుకొని రావాల్సింది అని చెప్పేసి అనుకుంటుంది జాను. అనుకున్న తర్వాత సరే అని చెప్పి తాంబూలు తీసుకొస్తానని చెప్పి అతనైతే వెళ్తాడు. ఇక తనలో తానే అనుకుంటుంది, ఇప్పుడు అక్క కూడా బావంటే ఇష్టమే కానీ కలలుగంటా ఉంది అంతే కదా, ఇప్పుడు మనం కానీ ఈ పెళ్లి చేసామంటే బావనే ఇష్టపడుతుందిలే అని చెప్పేసి జాను కూడా అనుకుంటుంది. చెప్పదనమాట. ఇలా అనుకునేసరికి అతని సంబంధం తీసుకురావడానికి అయితే వెళ్తాడంటే, అదే తాంబూలం తీసుకురావడానికి అయితే వెళ్తారు. ఇంకా శంకర్ నారాయణ అయితే వీళ్ళని బయటికి సర్ప్రైజ్ అని చెప్పనన్నారు కదా, బయటికి అయితే తీసుకొస్తా ఉంటాం. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక తోట ఉంటుంది అనమాట. ఆ తోట దగ్గర సర్ప్రైజ్ చేద్దాము ముందుగానే చెప్పడు. తీసుకొస్తే ఎందుకు ఈ తోట తీసుకొచ్చావు అని చెప్పేసి పెద్ద కూతురు అడుగుతుంది. ఏదైనా సిటీకి పోయి ఉంటే ఏదైనా షాపింగ్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అంటుంది. నీకు ఇదే షాపింగ్ పిచ్చే ఎక్కడైనా అని చెప్పి అందరూ నవ్వుకుంటారు. ఇక ఆ తోటను చూసి అబ్బా ఈ తోట ఎంత బాగుందో, ₹1,00,00,000 ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు నవ్వుకొని అనుకుంటా ఉంటారు. అంటే ఆ తోట ఈయన సింహాద్రి కదా కొనిపెట్టింది అని చెప్పి అనుకుంటా ఉండేసరికి ఇక్కడ సింహాద్రి చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలు ఉండి సింహాద్రితో అంటుంది, నాకంటే నీకు నీ ఫ్రెండ్ శంకర్ నారాయణ ఇష్టం అనుకుంటాను నీకు అని చెప్పంటే, అవును నాకన్నా కూడా తనే ఇష్టము, మా ఫ్రెండ్షిప్ నువ్వు అర్థం చేసుకో అని చెప్పంటాడు. ఇంకా ఆ అబ్బాయి ఇక్కడే ఉంటాడు, సూర్య కూడా ఇక్కడే ఉంటాడు, ఆ కొడుకున్నాడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. అతనికి గుండెలో కొడతా ఉంటుంది అనమాట. అంటే జాను వస్తూ ఉంది అని చెప్పేసి అతనికి గుండెలో టచ్ అవుతా ఉంటుంది. అబ్బా తనే వస్తున్నాడని చెప్పేసి పక్కన తుఫాన్ ఉన్నాడు కదా, అతనితో అయితే చెప్తాడు, ఇప్పుడు చూడు నా హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉంది అని చెప్పేసరికి ఇక్కడికి ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి అనేసరికి ఎదురుగా అమ్మాయి కనిపిస్తుంది. చూసావు ఇదే నా డెస్టినీ, మా ఇద్దరిని కలుపుతున్నాడని చెప్పేసి తనైతే అనుకుంటాడు. ఇంకా సింహాద్రి ఎదురు వస్తాడనమాట. వచ్చి ఏంట్రా ఈ తోట గురించి చెప్పావా అని చెప్పనేసరికి ఏంటి సర్ప్రైజా అంటే, అవును ఇది తోట అంతా మనమే కొన్నాం సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ కూతురికైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా అందరూ ఆనందంతో బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఇక దానికి ముందు ఏం జరుగుతుంది అంటే, ఈ అమ్మాయి వాళ్ళ బావతో మాట్లాడుతుంటుంది. నేను ఎపిసోడ్లో వాళ్ళ బావతో మాట్లాడుతుంటుంది కదా, బావతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి సూర్య చూస్తూ ఉంటాడు. సూర్య చూసి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకొని ఇతని దగ్గరికి వస్తాడు. మురళి దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు అమ్మాయి ఏడిపిస్తున్నావు అంటే, నీకెందుకు అంటే అమ్మాయిని చాలా క్లోజు అని చెప్పనేసరికి ఈ అమ్మాయి పోతా బాయ్ బావా అని చెప్పేసి వెళ్తుంది. ఓహో భావనా అని చెప్పి వాళ్ళిద్దరైతే పరిచయం చేసుకుంటారు. అది నేను చెప్పలేదు, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా లాగేద్దామన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. సీరియల్ చూడండి, బాగుంది. గోదావరి సీరియల్ ఒక కుటుంబ కథా చిత్రం లాగా ఉంది. ఒక తండ్రి ఆడపిల్లకాయల కోసం ఎంత కష్టపడుతున్నారు, ఆ తండ్రి లేనప్పుడు ఈ ఆడపిల్ల ఒక ఇంటి రెండో కూతురు ఆ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నది అనేది సీరియల్. ఒకసారి చూడండి. నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా లాగేశాను నేను. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.